మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న బ్రూస్లీ అందరికీ తెలుసు. కర్ణాటకకు చెందిన ఈ బ్రూస్లీ మాత్రం ఓ గరానా దొంగ. కన్ను పడితే చాలు ఇల్లు గుల్ల కావాల్సిందే. ఇటీవల హైదరాబాద్ చందానగర్ పిఎస్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ చేసింది ఇతడేనని గుర్తించిన పోలీసులు ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేశారు. కర్ణాటకకు చెందిన ఘరానా దొంగ మరోసారి పోలీసులకు చిక్కాడు. హుబ్లీకి చెందిన నెహమయ్య అలియాస్ బ్రూస్లీ జల్సాలకు అలవాటు పడి 17వ ఏట నుంచే దొంగతనాల బాట పట్టాడు. సన్నగా పొట్టిగా ఉండటంతో చిన్నప్పటి నుంచి అందరూ బ్రూస్లీగా పిలిచేవారు. పగలేమో కాలనీలు బస్తీల్లో తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కి నిర్వహిస్తాడు. అర్ధరాత్రి తర్వాత వెళ్లి తాళం విరగొట్టి దోచుకుంటాడు. ఇప్పటి వరకు 54 చోరీలకు పాల్పడి పోలీసులకు పట్టుబట్టాడు. 10 సార్లు జైలుకెళ్లాడు. 13 కేసుల్లో శిక్ష పడింది. మేలో బెయిల్పై వచ్చి మళ్లీ చోరీల బాట పట్టాడు. గోలేకే డైలీ వేజ్ అన్ని స్మాల్ గలీకి పోతాడు. అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్ని పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం చేస్తాడు. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి. అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు. ఈ నెల 10న హైదరాబాద్ చందానగర్ గౌతమి నగర్ లో విశ్రాంత ఉద్యోగి వెంకటేశ్వరరావు ఇంటి తాళం విరగొట్టి స్కూటీ, నగదు చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీకి పాల్పడింది బ్రూస్లీగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సూరారంలో నిందితుడితో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 25 తులాల బంగారు ఆభరణాలు, 400 గ్రాముల వెండి వస్తువులు, 29,750 నగదు స్వాధీనం చేసుకున్నారు. మనకు 25 తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ 400 grams ఆఫ్ సిల్వర్, 2 బైక్ అండ్ క్యాష్ అరౌండ్ 30,000. టోటల్ వర్త్ 25 lakh rupees వర్త్ ఆఫ్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది. ఇతను ఎవరెవరు కమ్మిండో వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నాము. వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. 2-3 రోజులు ఊళ్లకు వెళ్లాల్సి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని నగరవాసులకు పోలీసులు సూచిస్తున్నారు.